బైంసాలో వారం రోజులకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను తీర్చాలి. లేని ఎడల రేపటి మంత్రి పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ సమన్వయ సమితి నేత విలాస్ గాదెవార్ అన్నారు. టీఆర్ఎస్ సమన్వయ సమితి గత వారం రోజుల సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు సమస్య పరిష్కరించకుంటే రేపటి మంత్రి జూపల్లి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత విలాస్ గాదెవార్ పేర్కొన్నారు. బల్దియా ముందు కార్మికుల సమ్మెకు కార్యకర్తలతో మద్దతు తెలిపారు. ఖానాపూర్లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కార్మికులకు వేతనాలు ఎక్కువగా ఉంటే ఇక్కడ తక్కువ ఎందుకు ఇస్తున్నారన్నారు. బల్దియా కార్మికులకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. गवर्नमेंट को सिर्फ क्या बोल रहे हैं, जीओ पर कदम तनख्वाह देना और हमारा जो पीएफ 2011 से वो पीएफ डाल देना। तो हमारा कोई डिमांड नहीं है, क्यों तो एक छोटा खानापुर म्यूनसिपालिटी में 12 वार्ड है, वहाँ 16,500 दे रहे। तो पैसा म्यूनसिपालिटी को कलेक्शन नहीं है, प्रॉपर्टी टैक्स नहीं है, बरोबर कलेक्शन नहीं हो रहा, दे नहीं बट మాట్లాడుకోండి पुराने चेयरमैन साहब है, फिर उतने दिन से तुम नहीं लिए तो बच्चे क्यों बैठे फिर इतने दिन से क्या नहीं दिए? 4 महीने हुआ, 4 महीने के बाद बैठे। कितने पूरे लेबर कितने हैं? 150 है, 150 पूरे प्लम्बर और पूरा काम टोटल पूरा बंद है। नहीं वो चालू है, नल का उसका सब चालू है। सब अच्छा चालू है वो ये भी नहीं है तो प्रॉब्लम अपने भाई साहब म्यूनसिपालिटी में ही है, जमाने से भी है, यहाँ पर नहीं हुआ अपने पास। प्रॉपर्टी टैक्स नहीं जमा हो रहा, वो नहीं जमा हो रहा, तो उसके जिम्मेदार हम नहीं हैं, हम है क्या ऑफिसरों का काम है। फिर हमको 4 महीने 3 महीने पहले धरना उठा के लेके गए कि तुम्हारा मसला हल करते थे, अभी तक करे। फिर 2011 से हमारा पीएफ भी 8-9 రోజులు అవుతున్నది. బైంసా ప్రాంతంలో ఎక్కడ ఉన్న చెత్త చెదారాలు ఎక్కడ ఉన్న తర్వాత కూడా మరి ఇప్పుడు ఉన్న సర్కార్ నిద్రపోతున్నదా, అసలు సర్కారు ఉన్నదా, సర్కస్ ఉన్నదా, ఆ మాదిరిగా ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయడం లేదు. వాళ్ళు అడిగే వేతనము 12,500 రూపాయలు ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 16,500 రూపాయలు చిన్న ఖానాపూర్ లాంటి చిన్న పట్టణంలో కూడా 16,500 రూపాయలు ఇస్తున్నారు. మరి మన బైంసా మున్సిపాలిటీ ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు అడిగే కోరిక గొంతెమ్మ కోరిక ఏం అడతలేరు, 25 కావాలా 30 కావాలని అడతలేరు. 16,500 రూపాయలు వీళ్ళకి ఏదైతే తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో ఇస్తున్న 16,500 రూపాయల కొరకు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. గత 3-4 నెలల క్రితం కూడా వీళ్ళు కూర్చున్నప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది, మీకు చూస్తే మేము న్యాయం చేస్తామని చెప్పేసి. దాని తర్వాత కూడా న్యాయం చేయడం లేదు. వీళ్ళు మరి బైంసా పట్టణంలో కూర్చున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 3 ప్రతినిధులు కానీ, బీజేపీ పార్టీ నుంచి గెలిచిన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు కానీ, ఇంతకు మొదలు దగ్గర 4-5 పర్యాయాలు పరిపాలించిన ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. వీళ్ళు సీట్లపై కూర్చున్నప్పుడు వచ్చిన కమిషన్లు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు పంచుకున్నారా, పంచుకోలేదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు కట్టుకోలేదా, మాకు అవసరం లేదు. ఈ గరీబ్ పేద ప్రజలకు ఏదైతే ఉన్నదో ఇస్తున్న 16,500 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని పనిచేయడానికి మేము ప్రతిపక్షంలో ఉండి మన ఒక కర్తవ్యము. 2 మంది ఇక్కడ మన ఈ ముదోల్ తాలూకా బైంసా పట్టణంలో ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు 2 మంది ఉన్న తర్వాత కూడా వీళ్ళ గురించి పట్టించుకునే నాతుడు లేదంటే అసలు మన బైంసా అనే పట్టణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా, భారతదేశంలో ఉన్నదా, లేకపోతే ఇది ఎక్కడ ఉన్నదో వాళ్ళకి తెలుస్తలేదు. వేరే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు 16,500, వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అది 100% కలెక్టర్ గారు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ వచ్చి వీళ్ళకి జవాబు చెప్పాలా. లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని ఇంతకంటే ఎక్కువ మందితో వాళ్ళని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే వాళ్ళకు 8-9 రోజుల నుంచి అరే మీరు ఇంట్లో తింటలేరా, ఇంట్లో ఉండలేరా, 9 రోజుల నుంచి ఇలా పట్టించుకోకపోవడము చాలా దుర్మార్గపు చర్య. आज भैंसा मुकाम में जो भी हो रहा है